హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అలాగే నేనైతే చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ అనేటివి బాగా వైరల్ అవుతున్నాయి. ఇలాగే ఆదరించండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే తప్పకుండా చివర్లో ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా అంటే చాలా మోటివేషన్గా ఉంటుంది. ఈ డ్రెస్ కటింగ్ అనేది ముందు వీడియోలో అయితే పోస్ట్ చేశాను. స్టిచ్చింగ్ లెంత్ ఎక్కువ అవుతుందని ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఇప్పుడు మనము స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాం. తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడైతే మనము కట్ చేసుకున్న క్లాత్ని అయితే ఇలా నీట్గా ఓపెన్ చేసుకోండి. లైనింగ్ క్లాత్ కూడా తీసుకొని మనము పిన్నులు అయితే సెట్ చేసాం కదా, నడుము దగ్గర మనం కట్ చేసుకునేటప్పుడు ఆ పిన్నులు అనేది తీసేసి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ క్లాత్ రెండు నడుము అయితే కొలుచుకోండి ఫ్రెండ్స్. ఒకసారి స్టిచ్చింగ్ చేయకముందే కొలుచుకున్నాము అంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే కరెక్ట్గా ఉంది అంటే మనం డైరెక్ట్ కుట్టు వేసుకోవచ్చు. లేదా కొంచెం ఎక్స్ట్రా ఉంది అంటే అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ వదిలేసుకొని సెంటర్ నుంచి నడుము అయితే జాయింట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఐడియా వేసుకొని మనము ఫస్ట్ అయితే నడుము చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఇలాగా లైనింగ్ క్లాత్కు మనం ఖచ్చితంగా జాయింట్ అనేది పడుతుంది అని చెప్పాను కదా, లైనింగ్ అయితే జాయింట్ చేస్తున్నానండి. డబుల్ స్టిచ్ వేసుకోండి. ఎక్కడ స్టిచ్ అనేది మళ్ళీ ఊడిపోకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు బాటమ్ క్లాత్లో పైన క్లాత్ అయితే తీసేసుకొని ఈ మనము జాయింట్ చేయాలనుకున్నాం కదా, ఆ క్లాత్ కింద చివరి నుంచి చూసుకొని నీట్గా కరెక్ట్ లెంత్ వచ్చేలా చూసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా లో సైడ్కి మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. మనము ఎక్కడైనా జాయిన్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ అనేది వేసుకోండి. స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము క్లాత్ని ఇలా డబుల్ హోల్డింగ్ మీద పట్టేసుకొని నడుము దగ్గర చూసుకొని చిన్న ఖర్చు అయితే పెట్టుకోండి. నడుము దగ్గర అంటే ఒకటి బ్యాక్ సైడ్కి ఒకటికి ఫ్రంట్ సైడ్కి అనేసి మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది జాయింట్ చేసేటప్పుడు. ఇలా నెక్స్ట్ వచ్చేసి మనము మెయిన్ క్లాత్ అయితే తీసుకుందాము. లైనింగ్ క్లాత్ కింద పెట్టేసుకొని మెయిన్ క్లాత్ అనేది పైవైపు ఉండేలా చూసుకొని ఫస్ట్ నడుము అయితే జాయింట్ చేసుకోండి. నడుము జాయింట్ చేసేటప్పుడు మనం కొలుచుకోమని చెప్పాను కదా, ఖచ్చితంగా అయితే కొలుచుకోండి. కరెక్ట్గా ఉంటే డైరెక్ట్గా కుట్టు వేసేయండి. లేదా మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉండిందంటే ఫస్ట్ మనం జాయిన్ చేసాం కదా, అటు సైడ్ కొంచెం అయితే ఎక్స్ట్రా వదిలేసుకొని నీట్గా స్టిచ్ అనేది ఇలా వేసేసుకోండి. క్లాత్ని అనేది గుంజకుండా కరెక్ట్గా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. గుంజారు అంటే ఒక క్లాత్ లూజ్గా ఒక క్లాత్ టైట్గా రావడం జరుగుతుంది, లేదా క్లాత్ సాగడం వల్ల ఎక్స్ట్రా అనేది వస్తుంది. అలా కాకుండా సాగదీయకుండా కరెక్ట్గా పట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కటింగ్ వీడియో నా ఛానల్లో ఉంది, తప్పకుండా అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. ఇలా నీట్గా అయితే స్టిచ్చింగ్ వేసేసుకోండి. ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ నీట్గా సర్దుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఏమైనా పీసెస్ ఉంటే నీట్గా కట్ చేసుకోండి. దారం పోగులు అలా ఉంటే ఇలా రెండు నడుములను అయితే పట్టుకొని ఒకసారి నీట్గా సెట్ చేసుకోండి. ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేసింది. ఇప్పుడైతే మనము పై బాటమ్ క్లాత్ అయితే రెడీ చేసుకుందాము. పిన్నులు సెట్ చేశాను కదా, ఆ పిన్నులు అయితే తీసేసుకొని ఫ్రంట్ బ్యాక్ క్లాత్లను అయితే తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది ఒక 1/2 ఇంచి లోతుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ షేప్ అనేది నీట్గా కుదురుతుంది. అంటే నెక్ దగ్గర మనము ఇక్కడ కొంచెం పఫ్ వచ్చినట్టు వస్తుంది కొందరు స్టిచ్ చేశారంటే, అలా రాకుండా నెక్ దగ్గర చంక దగ్గర క్లాత్ అనేది గట్టిగా పట్టుకున్నట్లు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా ఒక 1/2 ఇంచ్ కరువు అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఫ్రంట్ షేప్లో, బ్యాక్ కాదు ఫ్రెండ్స్, ఫ్రంట్ షేప్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా కరువు తీశారు అంటే స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనము జస్ట్ క్లాత్ మెయిన్ క్లాత్ కింద పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా పిన్నులు అయితే సెట్ చేసుకొని నెక్కుకి అయితే ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. నేను రౌండే ఉంచేసుకున్నాను. మీరు ఒకవేళ స్క్వైరు
లేదా పెన్సిల్ కట్ నెక్ మీరు ఏది కావాలంటే అదైతే కటింగ్ చేసుకోండి. కటింగ్ వీడియో చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ పిన్నులు అనేటివి తీసేసుకొని మనము నెక్ దగ్గర స్టిచ్చింగ్ వేసాం కదా, అక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్గా తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టాలి. ఇలాగా ఖర్చులు పెట్టడం వల్లనే నెక్ రౌండ్ కానీ స్క్వైర్ కానీ ఏ షేప్ అయినా కానీ నీట్గా అయితే సెట్ అవుతుంది. ఇప్పుడు మనము నెక్ చుట్టూ మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకుందాము. ఇలా వేసుకున్నాము అంటే క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అలాగే క్లాత్ అనేది పిగిలిపోకుండా నీట్గా అయితే ఉంటుంది. మీరు ఇలా కుట్టి తిరగదిప్పేసుకోండి, లేదా పైపింగ్ థ్రెడ్ లేదా ఏదైనా డిజైన్ పెట్టుకోవాలన్నా మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే జస్ట్ కుట్టి తిరగదిప్పేస్తున్నాను. వాళ్ళకి చాలా సింపుల్గా కావాలి అని అడిగారు, దానికోసం అనేసి నేను చాలా సింపుల్గా ఓన్లీ రౌండ్ నెక్ అయితే ఇచ్చేసాను. నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనము క్లాత్ని రివర్స్ చేసుకొని పైవైపు ఒక స్టిచ్ అనేది వేసుకున్నాము అంటే క్లాత్ ముడతలు లేకోకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవచ్చు. పైవైపుకు మనకు కనపడుతుంది కదా లైనింగ్ ఎక్కడ ఉంది అనేసి, అక్కడ నీట్గా క్లాత్ అనేది సర్దుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇది కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఒక మంచి ట్రిక్ ఫ్రెండ్స్. అంటే నార్మల్గా మెయిన్ క్లాత్ కింద పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని స్టిచ్ వేశారు అంటే ఎక్కడ ముడతలు వచ్చేది కనిపించదన్నమాట. అలా కాకుండా మెయిన్ క్లాత్ అనేది పైన పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ అనేది కింద పెట్టేసుకొని ఇలా ఎక్కడికక్కడే క్లాత్ నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నారు అంటే స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. చూడండి, అరచేయి సహాయంతో నేను నీట్గా సర్దుకుంటూ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, స్కిప్ చేశారంటే అర్థం అవ్వదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకున్నాము. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ ఎలా స్టిచ్చింగ్ చేసి తిరగదిప్పేసుకున్నామో బ్యాక్ను అలాగే చేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది నేను కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను. అలాగే బ్యాక్ సైడు చంక వైపు లోత్ అనేది తీసుకోకూడదు, నార్మల్గా ఉంచేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పక్కకే మనము కరువు అనేది తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ మెయిన్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకొని బ్యాక్ క్లాత్ పెట్టేసుకొని మనము పిన్నులు సెట్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ ఎలా కుట్టామో తిరగదిప్పేసుకొని అలాగే కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకున్నాను. ఇప్పుడు మనమైతే షోల్డర్స్ జాయింట్లు చేసుకుందాము. ఫ్రంట్కి బ్యాక్కి రెండిటికి అయితే నెక్ వైపుకి వచ్చేసరికి కొంచెం సోపుగా కిందికి అయితే స్టిచ్చింగ్ వేసుకోండి. మనము ఒక 1/2 ఇంచ్ తొక్కిచ్చాము అంటే ఒక 2 గీతలు కిందికి అయితే తొక్కిచ్చాము అంటే షోల్డర్స్ దగ్గర నీట్గా ఫిట్గా అయితే ఈ డ్రెస్ అనేది సెట్ అవుతుంది. ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా ఎలా వస్తుంది అనేసి, చాలా నీట్గా అయితే వస్తుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా ఈజీగా స్టిచ్చింగ్ అయితే చేసుకోగలుగుతారు. ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది కొంచెం నిదానంగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్ అనేటివి బెలూన్ హ్యాండ్స్. ఆల్రెడీ హ్యాండ్స్ కూడా కట్ చేసే విధానం అయితే చూపించాను నేను. ఎక్స్ట్రా క్లాత్ అయితే పెట్టేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. నీట్గా క్లాత్కి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఈ హ్యాండ్స్ క్లాత్ను కూడా తిరగదిప్పేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది ఈ మోడల్ హ్యాండ్స్ అనేటివి. రెండో హ్యాండ్స్ కూడా ఇలా కింది వైపు అయితే స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత హ్యాండ్ క్లాత్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఫ్రంట్ బ్యాక్ క్లాత్ని తిరగదిప్పేసామో హ్యాండ్స్ క్లాత్ను కూడా అలాగైనా తిరగదిప్పేసుకోండి. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా ఎక్కడ ముడతలు లేకుండా స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ 2-3 వీడియోలు అయితే చేశాను ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్. అందుకే కొంచెం ఫాస్ట్గా అయితే చెప్తున్నాను. ఎవరైనా అర్థం కాకపోతే కొంచెం లెంత్ అయితే తగ్గించేసుకొని అంటే స్పీడ్నెస్ తగ్గించుకొని చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలా మనం కట్ చేసుకున్న క్లాత్లోంచి 1.5 ఇంచ్ క్లాత్ అయితే ఇలా బొందెనైతే కుట్టేసుకుంటున్నాను. ఈ బొందెతోనే
ఈ బెలూన్ హ్యాండ్స్కి డిజైన్ అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ బెలూన్ హ్యాండ్స్ చాలా అంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి మీకు. ఇలా క్లాత్ని 2 వరుసల క్లాత్ని నీట్గా అనేది స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనము క్లోజ్ చేసాం కదా కింది సైడు, అక్కడి నుంచి అయితే క్లాత్ని అయితే ఇలా తిరగదిప్పేసుకుంటున్నాను. నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చూపించే ఈ విధానం మీరు స్టిచ్చింగ్ చేశారు అంటే. ఇప్పుడు నేనైతే కొంచెం లైనింగ్ క్లాత్లో ప్లెయిన్కి ఇలా ఒక జానడు సైజ్ అయితే చూసుకొని నేను స్టిచ్ అనేది నీట్గా వేసేసాను, ఎక్కడ పీసులు అనేవి బయటికి కనిపించకుండా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే ఇలా మనము కుట్టి తిరగదిప్పేసుకున్నాం కదా, పైవైపు ఇలా కుచ్చు అయితే పెట్టుకోవాలి. కుచ్చు పెట్టుకునేటప్పుడు కొంచెం మనము ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోమన్నా కదా, ఆ ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఉండేలా చూసుకుంటూ పైవైపు కింది వైపు ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. చాలా ఈజీగా బెలూన్ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోతాయండి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, అలాగే వీడియోలో కూడా యాడ్ చేశాను. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ వీడియో అయితే తప్పకుండా చూడండి, అలాగే కటింగ్ వీడియో కూడా తప్పకుండా చూడండి. కటింగ్ వీడియో చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అనేది ఎంత ఈజీనా అని అనిపిస్తుంది. బెలూన్ హ్యాండ్స్కి కుచ్చు ఎలా పెట్టుకోవాలో చెప్తాను చూడండి. పైవైపు పెట్టుకునే కుచ్చు కొంచెం దూరంగా అయితే పెట్టేసుకోండి. సేమ్ లెంత్ మనము కింద తీసుకుంటాం కదా, అక్కడ ఖర్చు పెట్టుకున్నప్పుడు కింద సైడు కొంచెం చిన్న ఫ్రిల్స్ దగ్గరికి పెట్టుకోండి. పైవైపు కొంచెం పెద్దగా పెట్టుకున్నారంటే ఈజీగా బెలూన్ హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. చూడండి ఎంత అందమైన బెలూన్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇలా 2 హ్యాండ్స్ని అయితే తీసేసుకోండి. మీరు ఏదైనా పైపింగ్ థ్రెడ్ యాడ్ చేయాలనుకుంటే చేయండి. నేనైతే కొంచెం డిజైన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇది వచ్చేసి 8 ఇంచెస్తో కట్ చేసుకున్నాను, మిగిలిన 2 ఇంచెస్ అయితే అలాగే ఉంచేసాను. ఇలా కింది వైపు నుంచి 2 ఇంచెస్ క్లాత్ని అయితే స్టిచ్ వేసేసాను. ప్లెయిన్ క్లాత్ బ్లాక్ స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ని అయితే ఓపెన్ చేసుకొని పైవైపు మరీ ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. వేసుకునేటప్పుడు చూసుకొని కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి, ఎక్కడ ముడతలు అనేటివి రాకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోండి. ఇప్పుడు మనము హ్యాండ్స్కి క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసాం కదా 3 ఇంచెస్, దాంట్లో ఇలా 1.5 లేదా 1.5 ఇంచెస్ ఇలా మడత అయితే వేసేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోండి హ్యాండ్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఇలా క్లాత్ని అయితే తీసేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ వేసాం కదా ఫస్ట్ క్లాత్, ఆ క్లాత్ని అయితే తీసేసుకొని ఇలా మనము ఖర్చు పెట్టుకున్న హ్యాండ్స్ కన్నా ఇంకా కొంచెం తక్కువగానే స్టిచ్ అనేది వేసేసింది. ఇలా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చివరి నుంచి సెంటర్ కన్నా తక్కువ వచ్చేలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసుకొని వేసుకోండి, ఎక్కడ ముడతలు లేకుండా కరెక్ట్గా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక సైడ్ వేసాము, రెండో సైడ్ కూడా సేమ్ లెంత్ చూసుకొని స్టిచ్ అనేది ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకొని ఇలా మనము కుట్టి తిరగదిప్పేసుకున్న క్లాత్ అయితే ఉంది కదా, ఆ క్లాత్ని ఇలా హ్యాండ్ క్లాత్కి మనం డిజైన్ పెట్టాము, ఆ డిజైన్ కాడ సెంటర్లో ఇలా క్లాత్ని అయితే హోల్ చేసేసుకొని కట్ చేసుకొని కుట్టి తిరగదిప్పేసుకుంటున్నాను. ఎంతో అందమైన బెలూన్ హ్యాండ్స్కి అలాగే బౌ మోడల్ డిజైన్ అయితే పెట్టేశాను. చాలా అంటే చాలా లుక్ అయితే బాగుందండి. బ్లాక్ అండ్ వైట్ సూపర్ ఉంది కాంబినేషను. తప్పకుండా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ అనేది నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది. ఇలా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలా నీట్గా ఏవైనా దారాలు ఉంటే తీసేసుకోండి. చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. మనం దారాలు పెట్టకుండా ఫస్ట్ టైం స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఎక్కడ దారాలు అనేది ఉంచకుండా నీట్గా అయితే కట్ చేసుకోండి. అలా చేయడం వల్లనే ఎవరికైనా కుట్టించినప్పుడు కూడా చాలా ఇష్టపడతారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ బ్యాక్ స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్. ఈ హ్యాండ్స్కి కరువు అనేది ఏం తీయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, డైరెక్ట్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు. కాకపోతే స్టిచ్చింగ్ అనేది మనం వేసేటప్పుడు షోల్డర్ సెంటర్ నుంచి హ్యాండ్ సెంటర్ నుంచి
పెట్టేసుకొని జాయింట్ అనేది వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, షోల్డర్ సెంటర్లో హ్యాండ్ సెంటర్ నుంచి పెట్టేసుకొని ఇటు సైడ్ నుంచి ఒక స్టిచ్, అటు సైడ్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకున్నారు అంటే మనం పెట్టిన ఆ బెలూన్ హ్యాండ్స్ షేప్ అనేది నీట్గా పఫ్ లాగా నీట్గా అయితే కనపడుతుంది. ఖచ్చితంగా మీకు ఏదో ఒక టిప్ అనేది నచ్చితే లైక్ చేయండి. చెప్తున్నాను కదా, నేను క్లాత్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా వేసుకోవాలి, అలాగే మనము మెయిన్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు ఎలా వేసుకోవాలి అనేసి కొత్త వారైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం బాటమ్ క్లాత్ జాయింట్ చేసుకున్నాం కదా, ఆ బాటమ్ క్లాత్ అనేది ఇలా పైవైపు టాప్ క్లాత్కి అయితే నడుము దగ్గర ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి, ఎక్కడ ముడతలు లేకుండా క్లాత్ అనేది. మనము నడుము దగ్గర ఒక సెంటర్లో ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, అటు సైడ్కి ఇటు సైడ్కి సమానంగా పట్టుకొని ఆ ఖర్చు అనేది కరెక్ట్గా బ్యాక్ ఫ్రంట్ లెంత్ చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. నాకైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. నేను అటు సైడ్కి ఇటు సైడ్కి 1/2 ఇంచ్ అనేది వదిలేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ అయితే నడుము దగ్గర స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కూడా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ వచ్చేసింది అంటే అటు సైడ్కి ఇటు సైడ్కి వదిలేసేయండి. ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత చూసుకోండి ఎక్కడైనా ఏవైనా ముడతలు ఉన్నాయా అనేసి. ఇలా మీ ఆది చూసుకొని లెంత్ అనేది చూసుకొని మనము 1, 2, 3 స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లాస్ట్లో జాయింట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ ఒకసారి, లైనింగ్ క్లాత్ ఒకసారి అయితే జాయింట్ చేసుకోండి. ఇలా జాయింట్ చేసుకోవడం వల్ల ఫుల్ సర్కిల్ అనేది చాలా అంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఎప్పటికీ మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ 2 ఒకటేసారి అయితే జాయింట్ చేయొద్దండి, సపరేట్గా అయితే జాయింట్ చేయండి. తప్పకుండా మీరు కటింగ్ వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్లో ఉంది, ఖచ్చితంగా అయితే చూడండి. అలాగే ఇవే కాకుండా ఇంకా మంచి వీడియోస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్, కుచ్చుల వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.